ఇంద్రకీలాద్రిపై తెల్లవారుజాము నుంచి భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరలక్ష్మీదేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రావణ మాసం రెండో శుక్రవారం కావడంతో పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు. ఇంద్రకీలాద్రి నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రావణ మాసంలో 4 శుక్రవారాల్లో కూడా రెండవ శుక్రవారానికి విశిష్టత ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచి భారీ సంఖ్యలో ఈరోజు అమ్మవారు వరలక్ష్మీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుండటంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి అమ్మవారి దర్శనం కోసం భక్తులు వస్తూ ఉన్నారు. ఆలయానికి వచ్చే భక్తులంతా కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని కిందకు వెళ్లేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఆలయ అధికారులు చేశారు. అయితే కొంతమంది భక్తులు ఉన్నారు, మనతో వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? దర్శనం ఎలా? జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చినామండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకైన మన ఇంద్రకీలాద్రి విజయవాడ అమ్మవారిని దర్శించుకోవాలని ప్రొద్దుటూరు నుంచి వచ్చినామండి. ఈ శ్రావణ మాసం 2వ వారంలో దర్శనం చేసుకుంటే పసుపు కుంకాలు సౌభాగ్యాలు అన్నీ బాగుంటాయని ఆ తల్లి కృపకు మనము కృపురాలు కావాలని వచ్చినామండి. దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి వస్తూ ఉన్నారు. తెల్లవారుజాము నుంచి కూడా భక్తులంతా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లేందుకు ఆలయంలో అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. ఈరోజు వరలక్ష్మి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుండడం, అందులోనూ భక్తులు ఈరోజు ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి అలంకారంలో దర్శనం ఇవ్వడము, అలాగే భక్తులకు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే సామూహిక వరలక్ష్మి వ్రతాలను కూడా వచ్చే శుక్రవారం ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తూ ఉన్నారు. మొత్తంగా ఈ ఇంద్రకీలాద్రి ప్రాంగణం అంతా కూడా భక్తులతోటి కిటకిటలాడుతోంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు. శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అమ్మవారి దర్శనం ఎంతో మంచిది అని భావించే భక్తులంతా కూడా ఉదయాన్నే అమ్మవారి ఆలయానికి చేరుకుని భక్తులు దర్శనం చేసుకుని బయటికి వెళ్తున్న పరిస్థితి ఉంది. అలాగే భక్తులు తీర్థ ప్రసాదాలు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది పడకుండా లిఫ్ట్ మార్గం గుండా వచ్చే వారికి ఒకవైపు నుంచి బయటకు వెళ్లేందుకు, అలాగే పైకి ఏదైతే ఘాట్ రోడ్ నుంచి వచ్చేవారు కూడా అలాగే కిందకి వెళ్లేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను ఆలయ అధికారులు చేయడం జరిగింది. అలాగే ఈ శుక్రవారం కాకుండా మరొక 2 శుక్రవారాలు కూడా ఇలాగే భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అమ్మవారి భక్తులు దర్శనానికి వస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎంతో వైభవంగా చేయడం జరిగింది. ఇంద్రకీలాద్రి ఆలయంలో వరలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని వెళ్లేందుకు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ లో వేచి ఉండి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. సాయంత్రం వరకు కూడా ఇదే భక్తుల రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ తేజతో కాంతి, హెచ్ఎం టీవీ, ఇంద్రకీలాద్రి.